కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లింలు కదం తొక్కారు. మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త గాజువాక ఈద్గా నుంచి ప్రారంభమై కొనితి మార్కెట్ రోడ్డు, వంటిల్లు, పాత గాజువాక, చిరగాంట్యాడ మీదుగా తిరిగి కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని, మత సామరస్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. కొందరు నల్ల వస్త్రాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినదించారు. మరోవైపు సెలవు దినం కావడంతో వేలాదిగా వచ్చిన ముస్లింలతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రదర్శనలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ తరపున విశాఖపట్నం సంబంధించిన 57 మసీదులు కలిపి ఈరోజు కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించాము. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. సుమారు 5,000 నుండి 7,000 మంది దీనికి హాజరయ్యారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయిలాగా ఉన్నాము. మాలో మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది చాలా తప్పు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు మాలో గొడవలు పెట్టి మన బ్రిటిష్ వారు పరిపాలించినట్టు పరిపాలిద్దామని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది మేమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిమెలిసి తిరుగుతుంటాం. మాలో మాత్రం అలాంటి భేదాభిప్రాయాలు మీరు తేవద్దనేసి సభాముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. మా అందరినీ కలిసిమెలిసి ఉన్నట్టు చూడండి. అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, చైనా దగ్గర 98 లక్షల ఎకరాలు ఆక్యుపై చేసి ఉంది. గ్రామాలు కట్టి ఉంది. కావాలంటే ఆ ల్యాండ్ ను తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపి మమ్మల్ని, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు చేస్తే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధిగా పరచండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. కానీ మనలో తగులు పెట్టేసి మన దేశాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళకండి అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర వేలాది మంది ముస్లింలు, చిన్నపిల్లలు అందరూ వచ్చి వేడుకున్నది అదే. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, మా దేశాన్ని అభివృద్ధి పరచండి, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లెగిస్తే ఆ మసీదులో గుడి ఉంది, అక్కడ గుడి ఉంది అనేసి మీరు మాలో తగులు పెట్టడానికి చూస్తున్నారు. కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, విద్యను అభివృద్ధి చేద్దాం, వైద్యాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేద్దామని ఎక్కడ మీరు చూడట్లేదు. మీరు అందరూ, ప్రజలందరూ అది గ్రహిస్తున్నారు, గుర్తిస్తున్నారు కూడా. అందు గురించి మీ యొక్క ఈ వక్ఫ్ సవరణ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలనేసి అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను. సీమరాజా కిరాక్ ఆర్పి మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలను వైసీపీ నేత రాంబాబు విమర్శించారు. వారిపై తమ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త పాలేడి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా ప్రవర్తించారు అని అన్నారు. ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా, నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద వాళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా?
జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేమే కల్పించినవి కావు ఇవి. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళ? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నామేమో అన్నా అంట. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు 5 రోజులు 10 రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందేమో చెప్పలే ఎవరు. ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్కి తాళాలు వేశారు. మీరు చూశారు కదా, స్టేషన్కి తాళాలు వేసి బేడీలు వేశారు. అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట. ఏంటిది? ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, విలనా? సినిమాల్లో విలనా? నేను మనవి చేస్తున్నా, నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు, మ్యాజిస్ట్రేట్ ముందు ఆమె రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి. ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ. ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. అందరూ కాదులేండి, ఆ సిఐ. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, టౌన్ హాల్ రోడ్డులో ఉన్న చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఓకే విశాఖ మేయర్ కూటమి గెలుపుపై వైసీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ మహిళలకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని అన్నారు. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు అన్నీ కలిపి చేస్తున్న కుట్రల్ని మనందరం చూస్తున్నాం. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం ముగిసింది. 74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వైస్రాయ్ హోటల్లో అప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి
అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసి విశాఖ మేయర్ పదవి కూటమి గెలుపొందడంపై మాజీ మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదన్నారు. మేయర్ పదవి గెలిచి విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తాం అన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి
విశాఖ మేయర్ పదవి కూటమి గెలుపొందడంపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కామెంట్స్. 10 నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా? చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు. ప్రజలు 164 సీట్లు ఇచ్చినా చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు అని అన్నారు. ఉన్నాము అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జీవీఎంసీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వాళ్ళు గెలవడం అనేది పూర్తిగా అనైతికం. ఎంత ఘోరం అంటే మా పార్టీ కార్పొరేటర్స్ మీద సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి చాలా దారుణంగా వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి ఈ విధంగా గెలవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూనీ చేశారు. అది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మా పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్స్, వాళ్ళకి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కార్పొరేటర్స్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని చూసి ఈ విశాఖపట్నం గెలిపించిన ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి గెలిపించామని బాధపడుతూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. నిజంగా మీరు చేసింది చాలా దారుణం. మీకు రాజకీయంగా మీకు మీరే సమాధి కట్టుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా అంటే 10 నెలల కాలం కోసం ఒక బీసీ మహిళను ఈ విధంగా దించడానికి ఇన్ని కుట్రలు అవసరమా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏం చెప్పారంటే మేము ఎదుటి పార్టీ వాళ్ళని తీసుకున్నా వాళ్ళతో రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టి గెలిపిస్తాము అని చెప్పారు. ఏవి ఆ మాటలు చేతల్లో కనిపించవా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 27 మంది కార్పొరేటర్స్ని తీసుకుంటే మా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కార్పొరేటర్స్గా కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి అప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటే బాగుండేది కదా. ఇంత దారుణంగా టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే ఈరోజు ఆ బీసీ మహిళని దించి ఒక బీసీల ద్రోహిగా అలాగే ఒక మహిళా ద్రోహిగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నిలిచిందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అండతో ప్రజల తరపున పోరాటం చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచే పార్టీ. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మీకు ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఇంకా మీకు సరిపోదా? ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా లాక్కోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మేము విప్ జారీ చేశాము. ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది కోతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు మర్జి శ్రీనివాసరావు సూపర్ 6 అన్నారు. జనం చెవిలో పువ్వులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లలో ప్రతి నెల కోతలు విధిస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే ప్రతి నెల 1200 నుండి 1300 వరకు పెన్షన్లు తగ్గిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ హయాంలో చేపట్టిన కార్యక్రమం ఇది. ప్రతి కూలీకి కనీస వేతనం 300 రూపాయలతో 100 రోజుల పని దినాలు కల్పించాలన్నది దీని లక్ష్యం. అప్పట్లో ప్రతి వారం లేదా 2వ వారంలో వేతనాలు క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్లు. ఇప్పటికీ జిల్లాల్లో 12 నుండి 13 వారాలు కావస్తున్నా కూలీలకు వేతనాలు ఇచ్చే దిక్కులేదు. దీనిపై జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులను మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. కానీ వారి నుండి సరైన సమాధానం రావడం లేదు. వారు కనీసం సమావేశాలకు కూడా పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు. ఎక్కడా కూడా వారి ఉపాధి వేతనం అందించే పరిస్థితి లేదు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కొన్ని కనీస వేతనం తీసుకుంటే ఇవాళ 307 రూపాయలు. ఈ కొత్త ఫైనాన్స్ ఇయర్కి వస్తే 307 రూపాయలు, గతంలో అయితే 300 రూపాయలు. ఇవాళ మీరు వెరిఫై చేసి పత్రికా సోదరులందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి. ఎక్కడా కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఇవాళ కనీస వేతనం వచ్చే పరిస్థితి ఇవాళ వేతనదారులకి. 300 రూపాయలు వారికి కనీస వేతనం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధి కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ వేతనదారులు చూస్తూ ఉంటే గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ డబ్బులు రాక రోజువారీ తిండి తినలేక ఇవాళ పరిస్థితులు ఇబ్బంది పడే అవసరపడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు. కలిసి ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు. వాళ్ళు భరోసా లేదు. కనీసం సమావేశాలకు రారు.
ఇది ఇవాళ ఈ జిల్లాలో అత్యధికంగా ఈ జిల్లాలో వేతనదారులు దేశంలోనే విజయనగరం జిల్లాలో రాష్ట్రమే అత్యధికంగా మనం వేతనదారులు మ్యాండేట్స్ ఉపయోగించుకున్న రాష్ట్రం ఉపాధి హామీ చట్టం. దాంట్లో విజయనగరం జిల్లా అత్యధికంగా వాడుకునే చట్టం. దాంట్లో అత్యధికంగా 100 రోజులు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం కూడా దౌర్భాగ్యవంతాన్ని దాన్ని ఏమన్నా తెలీదు ఈ 10 సంవత్సరాలు అవార్డు తీసుకుంటున్నాం. ప్రతిసారి దేశ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా వేతనదారులు ఉపయోగించుకునే జిల్లా విజయనగరం జిల్లా. ఇవాళ దాన్ని చూసుకుంటే ఆపరిస్తుంది. కాబట్టి తక్షణమే మరి వేతనదారుల నిధులు తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే ప్రభుత్వం పెద్దలు స్పందించి దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసి గ్రామీణ ప్రాంతంలో వేతనదారులు వారి రోజువారీ జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత కనీస బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన అంశాలు. ఇదే కాదు ఇవాళ